అందరికీ హనుమాన్ జయంతి, హనుమంతుడి జన్మదిన శుభాకాంక్షలు. ఒకే పేరుతో అంటే హనుమాన్ జయంతి పేరుతో చైత్రమాసంలో ఒకసారి, వైశాఖ మాసంలో మరోసారి మనం 2 సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాము. చైత్ర శుద్ధ పౌర్ణమిని స్వామి విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని జన్మదినంగా పేర్కొంటోంది పరాశర సంహిత. అంటే ఈరోజు వైశాఖ బహుళ దశమి అంటే హనుమంతుడి జన్మదినం. ఆంజనేయుడి జన్మదినం సందర్భంగా స్వామికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన టాపిక్స్. హనుమంతుడికి సింధూరాన్ని ఎందుకు అలంకరిస్తారు? ఆయనకు సింధూరం ఎందుకు ఇష్టం? అంటే హనుమంతుడి ఆలయాల్లో మనం దాదాపుగా అన్ని హనుమంతుడి ఆలయాల్లో ఆంజనేయుడికి మొత్తం ఆ మూర్తి అంతా కూడా సింధూరాన్ని అలంకరించడం చూస్తూ ఉంటాం. దాన్నే మనం బొట్టుగా కూడా పెట్టుకుంటూ ఉంటాం. మారుతికి సింధూరాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం కూడా ఉంది. సూటిగా చెప్పాలంటే ఒక్క హనుమాన్ ఆలయాల్లోనే కాషాయ రంగు సింధూరం కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక ఒక చిన్న కథ ఉంది. హనుమంతుడు సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోకవనానికి చేరుకున్నప్పుడు వెంటనే సీతమ్మ దగ్గరకు వెళ్ళలేదంట. కాసేపు అమ్మవారిని గమనించాడంట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడంట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళి సింధూరధారణకు కారణాన్ని అడిగి తెలుసుకున్నాడంట. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుష్షు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందంట. కాస్త సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుష్షు వస్తే తాను కనుక శరీరమంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండకుండా ఉంటుందని భావించడం వలన హనుమంతుడు అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్త ఎక్కువ పొందవచ్చనే ఉద్దేశంతోనూ తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవటం మొదలుపెట్టాడంట. ఇది సీతాశోక నివారకుడి అంటే ఆంజనేయుడి సింధూర పూజ కథ. హనుమాన్ చాలీసాకి కూడా ఒక కథ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తితో చదివే స్తోత్రాల్లో హనుమాన్ చాలీసా ముందుంటుంది. 40 పంక్తుల్లో అంటే 40 స్టాంజర్స్తో ఉండే ఈ హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. శ్రీరామదాసు లానే తులసీదాస్ కూడా కారాగారంలో ఉన్నప్పుడే హనుమాన్ చాలీసాను రచించాడంట. ఆంజనేయుడి శక్తిని, స్వామి భక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా 16వ శతాబ్దం నుండి ప్రచారంలో ఉంది. తులసీదాస్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని సోరో. ఈయన మహాకవి, శ్రీరాముడికి అపర భక్తుడు. తన రచనల ద్వారా చిన్న చిన్న నాటకాలు వేయిస్తూ పామరుల్లో భక్తిని చాటేవాడు. అలా అతని గురించి అక్బర్కు తెలియటంతో ఓసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాడు. తనకు ఎలాంటి మహిమలు లేవని, తాను సాధారణ భక్తుడినని తులసీదాస్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ అతడిని జైల్లో పెట్టించాడు. ఆ సమయంలో తులసీదాస్ హనుమంతుడి సహాయం కోరుతూ చాలీసా రచించి పఠించాడంట. అప్పుడు కోతులు సమూహం అక్బర్ కోటను చుట్టుముట్టడంతో భయపడిన అక్బర్ చక్రవర్తి తులసీదాస్ను వదిలేశాడంట. ఆ తరువాత కొన్నాళ్లకు తులసీదాస్కు ఓ చోట ఆంజనేయుడు సాక్షాత్కరించాడంట. ఆ ప్రదేశంలోనే తులసీదాస్ హనుమంతుడి కోసం ఓ ఆలయాన్ని కట్టించాడు. అదే సంకట్ మోచన్ హనుమాన్ మందిర్. అది కాశీకి దగ్గరలో ఉంది. ఈ సంకట్ మోచన్ హనుమాన్ మందిర్లోనే తులసీదాస్ తన రామచరిత మానస్లోని కొంత భాగాన్ని రచించారని చెప్తారు. జై హనుమాన్, జై శ్రీరామ్.